పెద్దలు కాలం చేస్తే కూడా ఆనవాయితీగా అక్కడ గుడి పైన కొండపైన నిద్ర చేసే అవకాశం ఉండే. గత ప్రభుత్వంలో 9 దాటితే ఒక్క భక్తుడు కానీ కొండపైన ఎవరు ఉండేది అధ్యక్ష. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత భక్తులకు డార్మెంట్ హాల్ ఓపెన్ చేసినాం. సుమారు కొండను నమ్ముకొని 30 సంవత్సరాలుగా 360 మంది ఆటో కార్మికులు వచ్చిపోయే భక్తులకు సురక్షితంగా పైకి తీసుకుపోయి దర్శనం చేసే అవకాశం ఇలా మా శ్రీధర్ బాబు అన్న గారు గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడే కొట్లాడి ఇలా ఆటోలను కూడా మనం పునరుద్ధరించాం అధ్యక్ష. ఇలా టెంకాయ కొట్టే సంస్కృతి తెచ్చినాం, పైన షాపులను పునరుద్ధరించినాం. ఇంకా కూడా ఈ బోర్డు ఏర్పాటు చేయడం వల్ల ఇలా దాతల సహకారంతో ఇంకా యారుటను ప్రపంచవ్యాప్తంగా వెలుగొందే విధంగా చేయడానికి ఒక మంచి ఆస్కారం. కాబట్టి నిజంగా మా గౌరవ ముఖ్యమంత్రి నిర్ణయం కానీ మా సురేఖక్క నిర్ణయం చాలా సాహసోపేత నిర్ణయం. ఈ ట్రస్ట్ను కూడా మంచి అనుభవజ్ఞులను, ఆధ్యాత్మికంగా ఉన్న వాళ్ళను, పరిపాలన మీద పట్టున్న వాళ్ళను చూసి వాళ్ళని వేయాల్సిందిగా లోకల్లో ఉన్నటువంటి వాళ్ళ మనోభావాలు దెబ్బతీయకుండా స్థానికుల ఉన్నటువంటి వాళ్ళ అభిప్రాయాలను కూడా తీసుకొని గుట్టతో పాటు స్వామివారి కాళ్ళ దగ్గర స్వామివారి సేవలో ఉండి 100 సంవత్సరాలు మా తాత తండ్రుల నుంచి స్వామివారిని నమ్ముకున్నాం. కాబట్టి అక్కడ స్థానికులకు కూడా కొండపైన అవకాశాలు కల్పించాల్సిందిగా ఆ పార్కింగ్ సమస్య కూడా చేయాలి అధ్యక్ష. ఏదైతే టెంపుల్ సిటీ ఉందో 1241 ఎకరం ఉంది అధ్యక్ష. చాలా మంది దాతలున్నారు. మంచి ఫిలిం సిటీ ఏర్పాటు చేయొచ్చు, అక్కడ మంచి రూపే చేయొచ్చు. తిరుపతి తరహాలో ఇక్కడ అభివృద్ధి చెందదు. కాబట్టి ఈ బోర్డు వేయడం వల్ల ఇవన్నీ సాధ్యమవుతాయి. కాబట్టి ఈ బోర్డును మేము స్వాగతిస్తున్నాం. తప్పకుండా యాదగుట్టను మళ్ళీ పూర్వం తెచ్చి పాత ఉన్నటువంటి పద్ధతులను, గత సనాతన ధర్మం ఉన్నటువంటి గత సాంప్రదాయాలను, హిందూ సాంప్రదాయాలను రక్షించుకొని మన ప్రభుత్వం యాదగుట్టకు కొత్త వెలుగులు తెస్తుందని ఆశిస్తూ ఈ బోర్డును స్వాగతిస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఒక్క నిమిషం నీకు అవకాశం ఇస్తాం అధ్యక్ష. భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా బంగారు తాపడంతో పాటు బంగారు గోపురం కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన, కొండ సురేఖ గారి నాయకత్వాన ఇలా మీరందరి మీ చేతుల మీదుగా ప్రారంభం చేసుకున్నాం. ఇంకా కూడా యారుట అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుంది. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ హయాంలోనే అక్కడ బోర్డు ఏర్పాటు చేసినాం. గత ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి అనివార్య కారణం వల్ల దేనివల్ల బోర్డు తీసేసింది, అక్కడ వైటీడీ అని పెట్టింది. ఆ వైటీడీ వల్ల కొన్ని నిర్ణయాలు తీసుకోలేక అభివృద్ధికి నోచుకోలేదు. కాబట్టి ఇప్పుడు వైటీడీ ద్వారా అభివృద్ధి చేస్తాం. కాబట్టి ఈ బోర్డు ఏర్పాటు చేయడం చాలా సంతోషం. యారుటను మళ్ళీ పూర్వం తెచ్చి ప్రపంచవ్యాప్తంగా శ్రీ లక్ష్మణస్వామి ఆశీస్సులు అందరి భక్తులకు ఉండే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తప్పకుండా యారుట అభివృద్ధి విషయంలో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఈ వచ్చే బడ్జెట్లో కూడా గుట్ట అభివృద్ధి కోసం ఎక్కువ నిధులు కేటాయించాలని గౌరవ ముఖ్యమంత్రిని, మా ఎండోమెంట్ మినిస్టర్ గారిని కోరడం జరుగుతుంది. చేశారు. థ్యాంక్ యూ. వేముల ప్రశాంత్ రెడ్డి గారు. అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. ఈ గౌరవనీయులు దేవాదాయ శాఖ మంత్రులు కొండా సురేఖ గారు దేవాదాయ శాఖకు సంబంధించి బిల్లుని ప్రవేశపెట్టినారు. వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసినారు. అయితే నేను చాలా విషయాలు ఉన్నాయి దాంట్లో. నేను ఒక యాదగిరిగుట్ట కన్ఫైన్ అవుతాను. యాదగిరిగుట్ట అధ్యక్ష అది తెలంగాణకు ఒక ప్రముఖ దేవాలయాల్లో అదొకటి, లక్ష్మీ నరసింహస్వామిది. అయితే అది దాని యొక్క ప్రాశస్త్యం ఏం చెడిపోకుండా, శాస్త్రం చెడిపోకుండా అది పునర్నిర్మించబడింది అధ్యక్ష గత ప్రభుత్వ కాలంలో. నేను ఎందుకు దానికి అంత కన్సర్న్గా ఉన్నా అంటే, మొదలు తుమ్మల నాగేశ్వరరావు గారు దాంట్లో భాగస్వాములు అయినారు. తర్వాత నేను కూడా దాంట్లో భాగస్వామిని అయినాను R&B మినిస్టర్గా. దాంట్లో మా అప్పటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు వారు తలిచింది ఏంటంటే, తిరుమల తిరుపతి దేవస్థానం ఎట్లనైతే ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధిగాంచిందో అట్లా మన తెలంగాణ ఇలవేల్పు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కూడా అంత ప్రసిద్ధి కావాలి అనే ఒక గొప్ప ఉద్దేశంతో అధ్యక్ష దాన్ని పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టినాం. మొదటి టర్మ్లో తుమ్మల గారు దానికి పనిచేసినారు. తర్వాత నెక్స్ట్ టర్మ్లో నేను కూడా పనిచేసినాను.
అధ్యక్ష, నా కన్సర్న్ దాంట్లో నా కష్టం ఉంది. అది అప్పుడు కేసీఆర్ గారు కూడా ఎంత ఇంట్రెస్ట్గా దాన్ని మానిటర్ చేసేవారంటే ప్రతిదీ ఆయన్నే చూసేవాడు. అన్ని శిల్పుల్ని పిలుచుకునేవాడు, ఆగమ శాస్త్ర పండితుల్ని పిలుచుకునేవారు, అందరినీ కూడా ఆర్కిటెక్ట్ని అందరినీ పిలుచుకొని ఆయన గంటలు గంటలు దాని మీద చర్చలు చేసి పండితులని సంప్రదించి అన్నీ కూడా దానికి ప్లాన్ చేసినారు. అయితే అది ఏదో ఒక దేవాలయం ఉన్న గుడిని ఏదో గోపురం కట్టడం కాదు అధ్యక్ష. అది మొత్తంగా ఒక ఇంటిగ్రేటెడ్గా చేయాలన్న తలంపు ప్రభుత్వాన్ని. అయితే ఆ పునర్నిర్మాణ ప్రక్రియలో అప్పటికే అక్కడ ఉన్నటువంటి కట్టడాలు ఉండేవి అధ్యక్ష. అవన్నీ కూడా కొన్నిటిని ఉంచి కొన్నిటిని తీసేసి ఒక ఇంటిగ్రేటెడ్గా దేవాలయ అభివృద్ధిని చేయాలన్న ఉద్దేశంతో తీసుకున్న ప్రాజెక్ట్. అయితే అధ్యక్ష ఇప్పుడు సరే గౌరవ సభ్యులు ఏదో అన్నారు, నేను దాన్ని పెద్ద బాధపడతలేను. కానీ నాకు తెలిసింది నేను ఈ సభ ద్వారా ఈ ప్రజలకు కూడా తెలియాలని నేను ప్రయత్నం చేస్తున్నా. అయితే దాంట్లో గర్భగుడి ఉంది అధ్యక్ష. ఆ గర్భగుడి ప్రాశస్త్యం దాన్ని ఏమాత్రం మార్చకుండా దానికి మాడవీధులు గోపురాలు అవన్నీ కూడా రావాలి. సో ఆ క్రమంలో అది చేసే క్రమంలో దానికి రావడం ఎట్లా, పోవడం ఎట్లా, ప్రదక్షిణలు ఎట్లా, ఇవన్నీ కూడా పునర్నిర్మాణంలో కొన్ని మారినాయి. అది ఎంత గొప్ప కట్టడం అంటే అధ్యక్ష, సరే మెయిన్ టెంపుల్ కృష్ణశిలతోటి కట్టిన అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు అప్పటి తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కృష్ణశిలతోటే కట్టాలి అని ఆగమ పండితులు సూచిస్తే మొత్తం మెయిన్ టెంపుల్ అంతా కృష్ణశిలతోటి కట్టబడింది. ఈ మొత్తం ప్రపంచంలోనే 100% కృష్ణశిలతోటి కట్టినటువంటి ఆలయం అదొకటే అధ్యక్ష, యాదాద్రిగుడి. దానికి ఇంకోటి అధ్యక్ష, దాన్ని ఏమంటారంటే సప్తతల గోపురం అంటారు. సప్తతల గోపురం జనరల్ గోపురాలు ఏంటంటే పాతకాలంలో డంగు సున్నంతో కట్టేది, ఇప్పుడు కాలంలో సిమెంట్తో కడతా ఉన్నారు. ఆ గోపురాలు కూడా కృష్ణశిలతోటే కట్టాం. అంటే ఒక స్టేజ్లో 400 మంది శిల్పులు పనిచేసారు అధ్యక్ష. దానికి 400 మంది శిల్పులు పనిచేసినారు దానికి ఒక స్టేజ్లో. నేను ఫస్ట్ ఒక 2-3 సార్లు పోయినప్పుడు ఇట్లనే పోతే మీడియా మా నాయకులు వాళ్ళు వీళ్ళు వస్తే సార్ పని జరగట్లేదు పోయి చూడట్లేదు అంటే నాకు అప్పుడు ఆయన ఎంత కన్సర్న్ ఉండేది ముఖ్యమంత్రి గారికి కేసీఆర్ గారి కంటే, లేదు అట్లయితే నువ్వు ఒక పని చేయి, రాత్రి 11 o'clock పో, అక్కడికి పండుకో, ప్రొద్దున 5 గంటలకు మొత్తం నీ పని చూసుకొని 5 నుంచి 8 దాకా నీ పని చూసుకొని మళ్ళీ హైదరాబాద్ వచ్చాయనేది. అట్లా అధ్యక్ష అసలు నేను పోయింది వచ్చింది పని చేసింది ఎవరికి తెలియదు బాహ్య ప్రపంచానికి. రాత్రి పోయి అక్కడ పండుకునేది, ప్రొద్దున 5 గంటలకు లేచి 8 దాకా పని చూసుకొని మళ్ళీ వచ్చేది. సెక్యూరిటీ లేదు, ఎవరు లేదు, ఒకటే కారులో పోయేది. కారు, నా ఆర్కిటెక్టు, మా పిఏ వెళ్ళిపోయి అట్లా పనిచేశారు. అట్లా చాలా రోజు అట్లా 20-30 సార్లు పోయి ఉంటాను అధ్యక్ష. సో అట్లా దాంట్లో ఒకటి పుష్కరిణి అని కట్టినాం అధ్యక్ష, అంటే కోనేటి స్నానం. అంటే అలే గారికి నేను ఎందుకు చెప్తున్నా అంటే అదొక ఇంటిగ్రేటెడ్ వర్క్. ఇది లేదు అది లేదు అది కాలేదు, కొన్ని కాకపోవచ్చు. పుష్కరిణి అని అది స్నానాలు చేసే కోనేడు, అది కూడా అది ఎనీ గివెన్ టైం 8,000 మంది చేయొచ్చు స్నానం. 2 ఆడవాళ్ళకు మగవాళ్ళకు సపరేట్ ఉంది. అయితే దాంట్లో సెల్ఫ్ ట్రీట్మెంట్ ప్లాంట్, వాటర్ ట్రీట్మెంట్ యూనిట్ పెట్టించినామా. 50,000 మంది స్నానం చేసేదానికి మళ్ళీ నీళ్లు నింపవలసిన అవసరం లేదు. అట్లనే కళ్యాణ కట్ట అది కూడా కంప్లీట్ అయిపోయింది, వెంట్రుకలు తీసేది. అది కూడా మోడర్న్ కళ్యాణ కట్ట. 3,000 మంది ఆ కళ్యాణ కట్టను వాడుకోవచ్చు ఎట్ ఎనీ గివెన్ టైం. ఇట్లా సరే కొన్ని వారు అన్నారు కొన్ని సత్రాలు తీసేసినారు, సత్రాలు లేవు అన్నారు. నిజంగానే అది ఇంటిగ్రేటెడ్ ప్లాన్లో భాగంగా కొన్ని తీయవలసి వచ్చింది. ఇక అది ఏమో తెలియదు, ఆ లక్ష్మీనరసింహ స్వామి చూసుకుంటాడు మమ్మల్ని. అన్నీ అంటే సత్రాలు ఆలయాన్నే ముట్టుకోలేదు, ఆలయాన్ని ఏమీ ముట్టుకోలేదు.
సత్రాలు అంటున్నారు తన ఆడ ఉండేటోళ్ళు పోయేటోళ్ళు. సో అక్కడ అట్లనే అధ్యక్ష, ఇప్పుడు బంగారు తాపడం గోపురం అన్నారు. అది ఇప్పుడు ఏమైందంటే అంతా మేము చేసినాం, కానీ చివరికి కొన్ని మిగిలిపోయిన టైంలో మీరు వచ్చిర్రు. మీరు వచ్చి ఇప్పుడు మమ్మల్ని అనేసేది వచ్చింది, మా గతి గట్ల కాడికి వచ్చిందిగా. ఆ బంగారు తాపడం కూడా 60 కిలోలు అధ్యక్ష, 60 కిలోలు మన గవర్నమెంట్కు లేకపోతే దేవాలయానికి బర్డెన్ ఉండద్దు అని అప్పుడు ముఖ్యమంత్రి గారు కాల్ ఇస్తే దాతలు వచ్చిర్రు అధ్యక్ష. హరీష్ రావు గారు 2 కిలోలు ఇచ్చారు, వారు ఇంకొక ఫ్యామిలీ ఇద్దరు కలిపి. నేను మా వియ్యంకుడు 1 కిలో ఇచ్చినాం. అట్లా మా ఎమ్మెల్యేలు మర్రిజయానంద రెడ్డి గారు మర్రిజయానంద రెడ్డి గారు, అట్లే ఆ వివేకానంద్ గారు, ఇట్లా అందరినీ మేమంటే మొదలిస్తే దాతలు కూడా వస్తారన్న ఉద్దేశంతో ముఖ్యం అప్పుడు సీఎం గారు కేసీఆర్ గారు మాకు చెప్తే మేము దాన్ని చేసి 60 కిలోలు మేము జమ చేసి పెట్టి మేమంతా ఆ తాపడ బోళ్ళని తెప్పించి దానికి మద్రాసా కర్ణాటకనా వాళ్ళనో వీళ్ళనో ఎవరిని అడిగిన అందరినీ తెప్పించి అది తెప్పించి పెడితే వారు పోయి ఇనాగ్రేషన్ చేశారు. శుభాకాంక్షలు, నాకేం బాగలేదు. అయితే అధ్యక్ష నేను అట్లనే ఎవరెవరు ఎంత పంపిందో మేము ప్రచారం చేస్తాం, లేకపోతే ఆ గోడ మీద రాసి పెడతాం అధ్యక్ష. మంత్రి గారు నేను చెప్పింది ఏమైనా తప్పు అయితే మీరు చెక్ చేసుకొని అనండి, నాకేం బాధలేదు. మా బాధ్యతగా మేము చేసినాం, మేమేదో ప్రచారం కోసం కూడా చేయలేదు. సో ఇప్పుడు తను కొన్ని విషయాలు చెప్పినాడు, షాప్స్ లేవు అన్నారు. నిజంగానే అక్కడ జిగ్జాగ్గా షాప్స్ ఉండే అధ్యక్ష, షాప్స్ ఉండే జిగ్జాగ్ ఉండే. మా ప్లానింగ్లో ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్లో అక్కడ ఒక షాపింగ్ కాంప్లెక్స్ చేద్దామని ఆ పాత షాప్స్ తీసేసి షాపింగ్ కాంప్లెక్స్ కూడా స్టార్ట్ చేసినాము. 70-80% అయిపోయింది, ఆయనకు తెలుసు. అయినా ఆయన ఏదో ఒకటి అనాలని చెప్పి మమ్మల్ని అంటున్నాడు ఆయన. ఇప్పుడు అక్కడ ఉన్నది ఇంటిగ్రేటెడ్ అది కూడా అధ్యక్ష పైనే నేను చెప్పేది, పైన కాదు, పైన వద్దనే అనుకున్నాను. పైన జిగ్జాగ్ ఉంటే బాగుండదని జస్ట్ కింద, మరి ఊర్లో కాకుండా టెంపుల్కు జస్ట్ కింద ఎక్కడైతే ఈ స్నానాల ఘట్టం ఉందో, ఎక్కడైతే ఇవన్నీ ఉన్నాయో అక్కడే బస్ స్టాండ్ పక్కన ఈ షాపింగ్ కాంప్లెక్స్ కూడా చేసినాం. అది కూడా 80% అయిపోయింది. పార్కింగ్ కూడా మీకు ఏం బాగాలేదు, పక్కకు రైట్ సైడ్ ఉన్నది 3000 కార్ పార్కింగ్లకు సరిపడా ల్యాండ్ అక్వైర్ చేసి పెట్టినాం. ఇప్పుడు అది పార్కింగ్ చేసుకుని అరేంజ్మెంట్ చేసుకోవాలి అంతే. అవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్లో అన్నీ ఉన్నాయి, అన్నీ అయినాయి. చాలా బ్రహ్మాండంగా గుడి కట్టబడింది. ఈ ప్రపంచానికంతా తెలుసు అది ఎట్లా ఉంది, ఏముంది అనేది అందరికి తెలుసు అధ్యక్ష. ఎవరో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా మీరు దాన్ని ముందుకు తీసుకపోండి, మేము చాలా సంతోషిస్తాం. దీనికి బోర్డు ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి స్టెప్. ఇది తప్పకుండా మేము స్వాగతిస్తున్నాం. ఈ డెవలప్మెంట్కి ఇది పనికొస్తుంది. మేము ఉన్నప్పుడు కూడా బోర్డు తీసేసినారన్నారు ఆయన. అయితే ఈ కొత్త ఇంటిగ్రేటెడ్ ప్లానింగ్ డెవలప్మెంట్ కోసం పాత ఒక ఆలయ కమిటీ ఉండింది, అది కాకుండా వైటీడీఏ అని పెట్టి